ఎడ్లు వెనకాలే 2 చక్రాలు ఉంటాయి. బండికి 2 చక్రాలు ఉంటాయి కదండి. ఆ ఎద్దు వెనకాల ఈ చక్రం, ఈ ఎద్దు వెనకాల ఈ చక్రం. ఎడ్లు నడుస్తూ ఉంటాయి, చక్రం సరిగ్గా ఆ ఎద్దు వెనకాలే పెడుతుంది. ఎద్దు ఇలా పెడితే చక్రం ఇలా వెళ్ళదు. ఆ ఎద్దు యొక్క గిట్టలు ఎలా పెడుతున్నాయో ఆ చక్రం కూడా అలాగే అనుసరిస్తుంది. మనిషి చేసిన పాపపుణ్యములు కూడా అంతే. మనిషి మర్చిపోతాడు, నేను పాపం చేస్తున్నాను, వాడిని బాధ పెడుతున్నాను, నా వల్ల వాడు ఎంత బాధపడ్డాడో, మా బలేగా ఉంది సంకల్పం వహించుకుంటాడు. మర్చిపోతాడు, ఎప్పుడో వీడు అనుభవిస్తాడు. వీడు తెలియదు, ఆ పాపం అంతా మూట కట్టుకుంటాడు. లేదు, ఇతరులను ఆనందింపజేస్తాడు సక్రమమైన మార్గంలో. వాళ్ళు ఎంతో ఆనందిస్తారు వీడు చేసిన ఉపకారం వల్ల. అది మళ్ళా తిరిగి వచ్చి వాడిని వాడి సంతానాన్ని కాపాడుతుంది. కాబట్టి మనకు తెలియకుండానే ఆ ఎడ్ల వెంబడి వెళ్ళేటటువంటి చక్రముల వలె మన వెనకాలే మన పాపపుణ్యాలు వస్తూ ఉంటాయి. అవి అనుభవించక తప్పదు అంటాడు ధమ్మపదము. కాబట్టి ఇంతటి మహోన్నతుడైనటువంటి పరమోత్తముడైనటువంటి కుచేలుని కథ ఇవాళ మనం తెలుసుకోవడం అందరికీ తెలిసిన విషయమైనా ఒకసారి మననం చేసుకోవడం మనందరికీ కూడా మంచి విషయం. అయితే సమయం లేదు, మరి ఇక్కడ కూడా మనం ఇంకా చెప్పాలని